హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ ఒంగోలు పిల్ల వ్లాగ్స్. ఈరోజు వ్లాగ్ వచ్చేసి 100 ఏళ్ల చరిత్ర ఉన్న మా గంగాబావి గురించి అనమాట. ఇది మా ఊరి కథ, మా కథ. ఇప్పటికే 100 సంవత్సరాలు పూర్తి చేసుకుంది మా గంగాబావి. ఒకప్పుడు ఊర్లో తాగటానికి వాటరే లేవంట. అసలు ఎంత కరువు వచ్చిందంటే వాటర్కి చాలా కరువు వచ్చేసిందంట. అప్పుడు ఇద్దరు అక్క చెల్లెలు ఉండేవాళ్ళంట, గంగా మంగ అని. వాళ్ళిద్దరూ ఆ ఊర్లో ప్రజల్ని చూసి, వాళ్ళు పడుతున్న బాధను చూసి ఎలా అయినా బావులు తవ్వించాలి, నీళ్లు తెప్పించాలి ఊరికని చెప్పి 2 బావులు తవ్వించారంట. గంగమ్మ ఏమో మంచి మనసుతో బావి తవ్వించింది, మంగమ్మ ఏమో కొంచెం డబ్బుల దగ్గర ఆలోచిస్తూ తవ్వించింది అనమాట. సో గంగమ్మ మంచితనానికి మంచినీరు పడింది, మంగమ్మ స్వార్థానికి ఉప్పు నీరు పడ్డాయన్నమాట. కాలక్రమేణా ఇప్పుడైతే ఆ బావి లేదు, భూమిలో కలిసిపోయింది. ఇప్పుడుంది మాత్రం గంగా బావే. ఇప్పటికీ కూడా గంగా బావి దగ్గరికి వెళ్ళి నీళ్ళు తెచ్చుకొని తాగుతున్నారు మా ఊరిలో. బాగుంటాయి, వాటరు స్వచ్ఛంగా ఉంటాయి, తాగడానికి కూడా బాగుంటాయి. మన మినరల్ వాటర్ కంటే బాగుంటాయి, దాహం తీరిద్ది. మా హస్బెండ్ వెళ్ళి అక్కడికి వెళ్ళి రోజు వాటర్ తీసుకొస్తారు. చూడండి మీరు కూడా, బావిలో వాటర్ ఎంత క్లియర్గా కనిపిస్తున్నాయో. సో ఇక్కడ మనం చూస్తే మంగా బావి కూడా కనిపిస్తుంది. సో ఇంకా ఉప్పు వాటర్ ఎవరు యూజ్ చేయరు కాబట్టి కాలక్రమేణా భూమిలో కలిసిపోయింది అనమాట. సో మంచి చేస్తే అందరికీ మంచి జరుగుతుందని గంగాబావిని చూస్తే అర్థమవుతుంది. అలా గంగాబావి ఈ ఊరి జనాల మనసులో నిలిచిపోయిందనమాట. ఎన్ని కరువు కాటకాలు వచ్చినా బావి మాత్రం ఎండిపోలేదు. ఎంత ఎండలకైనా సరే ఈ బావిలో ఎప్పుడు వాటర్ ఉంటాయి అన్నమాట. సో అంత స్పెషల్ గంగాబావి మా ఊరికి. గంగాబావి పక్కనే ఒక టెంపుల్ ఉందన్నమాట, వినాయకుడిది. ఆ టెంపుల్ కూడా పక్కనే బాగుంటుంది. టెంపుల్ కూడా చూడాల్సిన టెంపుల్. గంగాబాయికి ఆనుకొనే పెద్ద చెరువు ఉందన్నమాట. ఆ చెరువు మా చుట్టుపక్కల గ్రామాల్లోనే చాలా పెద్దది. ఆ చెరువులో వాటరే అందరూ పొలాలకి వాడుకుంటారనమాట. అలానే ఆ చెరువులో చేపల్ని కూడా పెంచుతారు. చుట్టుపక్కల గ్రామాల్లోనే చాలా పెద్ద చెరువు అనమాట మా ఊర్లోది. చూసారు కదా, చుట్టూ కొండలు ఉంటాయి, చూడ్డానికి చాలా అందంగా ఉంటుంది. మార్నింగ్ వెళ్తే ఇంకా చాలా బాగా అనిపిస్తుంది. కొండల చుట్టూ మంచు, వాటరు బాగా అనిపిస్తుంది అనమాట. చాలా అందంగా ఉంటుంది. సో ఈరోజు వ్లాగ్ అయితే ఇది గంగాబావి గురించి మాకు తెలిసిన చిన్న ఇన్ఫర్మేషన్తో ఇలా చెప్పాము. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.